అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 8థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి టోటల్ అన్ని పాఠ్యాంశాలు ఉన్నటువంటి ప్లేలిస్ట్ అయితే మీరు చూస్తున్నారు. అక్కడ ప్రతిదీ సెమ్ 1, సెమ్ 2 అన్నీ కూడా మీకు ఇక్కడైతే కనబడతాయి. టోటల్ అన్ని పాఠ్యాంశాలు కంప్లీట్ అయినాయి. అలానే గ్రామర్‌కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఇది. ఈ ప్లేలిస్ట్ లింక్స్ అన్ని కూడా మీరైతే 24/7 అందుబాటులో మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. చక్కగా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. అట్లానే చివరిలో ఎండ్ స్క్రీన్స్ కావచ్చు అండ్ పైన ఐ కార్డ్స్ ద్వారా కావచ్చు మీరైతే యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం మొదటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి లెటర్స్ రైట్ని చూస్తున్నాం. క్వశ్చన్ వర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఏంటంటే ఈ క్వశ్చన్ వర్డ్స్ అన్నీ కూడా WH వర్డ్స్, ముందు WH ఈ విధంగా ఉంటాయి. కాబట్టి వీటిని WH వర్డ్స్ గాను WH క్వశ్చన్స్ గాను పిలుస్తూ ఉంటారనే విషయం మనం తెలుసుకున్నాం. వీటిని ఫ్రేమ్ చేయడం కూడా ఉంటుంది. అంటే ఎట్లా పడితే అట్లా కాదు, మనకి ఈ WH క్వశ్చన్స్ అనేవి తర్వాత వెంటనే మనకు వచ్చేసి హెల్పింగ్ వెబ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం హూస్ బుక్ అనేదాన్ని ఒక ఫ్రేజ్ ఏదైతే ఉందో తీసుకోవాలి. ఎందుకంటే హూజ్ అనేది పర్సన్ పొసెసివ్ కేసులో ఉంటుంది కాబట్టి మనం హూజ్ బుక్ అనేదాన్ని ఒకటిగా ఒక ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా హూజ్ బుక్ ఈజ్ దిస్ ఏదో ఒకటి రావాలి పొసెసివ్ కేసులో ఉండడం కారణంగా. తర్వాత హెల్పింగ్ వెర్బ్ అనేది వస్తుంది. ఇట్లా మనం రాసేటప్పుడు ఈ విధంగా WH క్వశ్చన్స్ అనేవి రాసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ అనేది విడిపోతుంది. మధ్యలో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వస్తుంది. వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఈ ప్రశ్నలో మనం వాట్ ఆర్ యూ డూయింగ్లో ఆర్ డూయింగ్ అనేవి చూడండి. వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్, డూయింగ్ అనేది మెయిన్ వెర్బ్, మధ్యలో ప్రొనౌన్ రావడం జరిగింది. హెల్పింగ్ వెర్బ్ అదిగోండి అండ్ మెయిన్ వెర్బ్ డూయింగ్, ప్రొనౌన్ ఆర్ నౌన్ యు అనేది. ఇలా రావడాన్ని ఏమంటారు అంటే ఇన్వర్షన్ అంటారండి. ఇన్వర్షన్ అంటారు. అదే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద వర్బ్ ఈజ్ స్ప్లిట్ ఇంటూ మెయిన్ అండ్ హెల్పింగ్ వెర్బ్ విత్ ద ఇన్సర్షన్ ఆఫ్ ఏ ప్రొనౌన్ ఆర్ ఏ నౌన్ ఇన్ బిట్వీన్. వెర్బ్ ఫ్రేజ్ ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ ఫ్రేజ్ అంటారు దీన్ని. ఆ వెర్బ్ ఫ్రేజ్లో మధ్యలోకి ఒక ప్రొనౌన్ కానీ నౌన్ కానీ చొప్పించబడుతుంది. ఈ వెర్బ్ అరేంజ్మెంట్ని ఇన్వర్షన్ అంటారు. ఈ విధంగా ఉంటుందన్నమాట. WH క్వశ్చన్స్లో చూడండి, వాట్ అంటే థింగ్ గురించి అడుగుతున్నట్టు. ఓకే, వాట్ ఈస్ దిస్ ఈ విధంగా. హూ అంటే పర్సన్ ఇన్ సబ్జెక్టివ్ కేస్, అంటే సబ్జెక్టుగా హీరోగా ఉంటున్నట్టు. హూ అనేది హూ ఆర్ యూ. వెన్ అంటే టైంని సూచిస్తుంది. వెన్ ఆర్ యూ కమింగ్, వెన్ డూ యూ కమ్. వేర్ అనేది ప్లేస్ని సూచిస్తుంది, ఎక్కడ. వేర్ ఈజ్ యువర్ హౌస్, నీ ఇల్లు ఎక్కడ. హూస్ పర్సన్ ఇన్ పొసెసివ్ కేస్. ఇక్కడ చూడండి, ఈ పొసెసివ్ కేసులో ఉన్నది ఖచ్చితంగా ఒక నౌన్ని వెంట పెట్టుకొని వస్తుంది. హూస్ బుక్ ఈజ్ దిస్, హూస్ పెన్ ఈజ్ దిస్, హూస్ బైస్కిల్ ఈజ్ దిస్. ఈ విధంగా వస్తుంది బికాజ్ ఆఫ్ పర్సన్ పొసెసివ్ కేస్. ఈ ఏదైతే హూజ్ అనేది పొసెసివ్ కేసులో ఉండడం వల్ల. వై అనేది రీజన్, ఎందుకు. వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్, ఎందుకు ఇలా చేస్తాను. వై ఆర్ యూ కమింగ్ లేట్, లేదా వై డూ యూ కమ్ లేట్, ఎందుకు లేటుగా వస్తాను. విచ్ అనేది కూడా థింగ్. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేస్. ఆ విధంగా హూమ్ పర్సన్ ఇన్ ఆబ్జెక్టివ్ కేస్, బై హూమ్ ఇట్లా వస్తుంది అనమాట. కాబట్టి అది ఆబ్జెక్టివ్ కేస్లో ఉంటుంది హూమ్. తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి ఒక కాన్వర్జేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరి మధ్య ఇది? ధన్విన్ అండ్ ఎజ్విన్ అనేటటువంటి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు కోర్టులో ఉండేటటువంటి వ్యక్తులు అనమాట. వేర్ తెనాలి రామ క్లియర్లీ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పీన్. ఏదైతే మరి తిరుమలాంబ సమస్య ఉందో దాన్ని చాలా తెలివిగా తీర్చాడు తెనాలి రామకృష్ణుల వారు. దాని గురించి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. Frame WH questions to fill up the blanks as per corresponding responses supplied as prompts in a conversation.
విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద కంటెంట్. సో ఏదైతే మనం చదివామో దాన్ని బేస్ చేసుకొని ఇది ఉంది అన్నట్టుగా మనం చెప్పడం జరిగింది. ఈ కాన్వర్జేషన్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, వీళ్ళు ఎజ్విన్ అండ్ ధన్విన్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. గ్రీటింగ్స్తో స్టార్ట్ చేశారు. గుడ్ ఈవినింగ్ మిస్టర్ ధన్విన్. గ్రీటింగ్స్ అన్నమాట ఇవి. ఎప్పుడైనా మనం కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తున్నాము అంటే గ్రీటింగ్స్తో స్టార్ట్ చేయాలి. జనరల్గా ఇన్ఫార్మల్గా ఎలా ఉంటుంది? హాయ్, హలో ఉంటుంది. ఫార్మల్ ఎలా ఉంటుంది అంటే ఫార్మల్ కాన్వర్జేషన్ ఇలా స్టార్ట్ అవుతుంది. గుడ్ ఈవినింగ్ మిస్టర్ ధన్విన్ అనగానే ఏ వెరీ గుడ్ ఈవినింగ్, వెరీ వార్మ్ గుడ్ ఈవినింగ్ అనేది రిప్లై అనమాట. నమస్కారానికి ప్రతిగా నమస్కారం. ఇక మనం ఇక్కడ వేటి గురించి రాయాలో వాట్, హౌ, వై, హూ, ఇట్లా ప్రతిదీ కూడా మనం ఏం రాయాలో ఇక్కడ గైడెడ్ చేయడం జరిగింది. ఇది గైడెడ్ కాన్వర్జేషన్ అనమాట. కాబట్టి గ్రీటింగ్స్తో స్టార్ట్ చేశారు. ఇక్కడ అడుగుతున్నాడు అనమాట వాట్. ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ధన్విన్ అడుగుతున్నాడు నమస్కారం అని. నమస్కారం అయింది. వాట్ డూ యూ థింక్ అబౌట్ తెనాలి రామ? నువ్వు తెనాలి రామకృష్ణుని గురించి ఏమనుకుంటున్నావు? కాబట్టి వాట్ అనేది ఇచ్చారు. వాట్తో మనం ఏం రాయగలం అంటే వాట్ అనేది ఇక్కడ ఇవ్వబడింది. అంటే ఏమిటి అని అర్థం. ఏమనుకుంటున్నావు? వాట్ డూ యూ థింక్? నువ్వు తెనాలి రామకృష్ణుల వారి గురించి ఏమనుకుంటున్నావు అని అడిగాడు. ఐ థింక్ హీ వాస్ బ్రేవ్. అతను చాలా చాలా తెలివైన వాడండు అంటున్నాడు ఎజ్విన్. మేబీ, అవును, బహుశా నువ్వు చెప్పినట్టే. బట్ ఐ ఫెల్ట్ హీ వాజ్ విట్టి టూ. కానీ కొంచెం చమత్కారం కూడా అతనిలో దాగుంది అనే విషయాన్ని ధన్విన్ చెప్తున్నాడు. వాజ్ ఇట్? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాజ్ ఇట్, అవునా? ఎలా చెప్తున్నావు? విట్టి అని కూడా అంటున్నావు, అంటే చమత్కారి కూడా అంటున్నావు. ఎలా అంటున్నావు? హౌ పెట్టారు. మనం దాంట్లో హౌ కెన్ యూ సే సో, ఇక్కడ వాజ్ ఇట్ ఉంది, అలాగా అని ఎజ్విన్ అంటాడు అనమాట. హౌ కెన్ యూ సే సో, ఎలా చెప్తావు అలా? ఎలా అనుకుంటున్నావు అలా? హౌ కెన్ యూ సే సో, ఎలా చెప్తున్నావు? బికాస్ హీ టుక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యాడీ కల్టివేషన్. అతను ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు? ప్యాడీ కల్టివేషన్ గురించి తీసుకున్నాడు. డించి అతను తీసుకోవాలా? ఈ పంటలు సేద్యం గురించి, పంటలు పండించడం గురించి ఉదాహరణ తీసుకున్నాడు. ఎజ్విన్ అంటున్నాడు, యా అవును, నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే. ఐ ఆల్సో డౌటెడ్, నాకు డౌట్ వచ్చింది. వై అన్నమాట. ఐ ఆల్సో డౌటెడ్, నాకు కూడా డౌట్ వచ్చింది. ఎందుకు అతను ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు అట్లా అనేసి. ఐ ఆల్సో డౌటెడ్ వై హీ చోస్ సచ్ ఎగ్జాంపుల్. అటువంటి దాన్ని ఎందుకు అతను తీసుకున్నాడు. ఇక్కడే మనల్ని గైడ్ చేస్తున్నారు, మన సొంతగా రాయట్లేదు. వై అన్నారు, ఇంకా ఏముంటుంది? వై హీ చోస్. అసలు అలాంటి ఎగ్జాంపుల్ ఎందుకు ఎత్తుకున్నాడో నాకు అర్థం కాల, నాకు డౌట్ వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, WH క్వశ్చన్స్ని అఫర్మేటివ్స్ కూడా వాడతారు. అంటే WH క్వశ్చన్స్ ఏదైనా కానీ దానికి ఏమొస్తుంది? క్వశ్చన్ మార్క్ వస్తుంది చివర్లా. కానీ అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యేటటువంటి సెంటెన్స్లో కూడా వాడచ్చు. ఎలా అంటే ఇలా ఇండైరెక్ట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో ఆ ఫార్మాట్లో వాడినప్పుడు మనం అఫర్మేటివ్ సెంటెన్స్లో కూడా వాడచ్చు WH క్వశ్చన్స్ని. ఐ ఆల్సో డౌటెడ్ వై హీ చోస్ సచ్ ఎగ్జాంపుల్. ఐ ఆల్సో థాట్ వై హీ హ్యాడ్ నాట్ కమ్ టు దట్ ప్లేస్. ఇట్లా అన్నమాట. ఇండైరెక్ట్ స్పీచ్ మెథడ్లో ఆ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. ఇట్ మైట్ బీ ట్రూ. ఎందుకు అసలు దాని గురించి ఎత్తుకున్నాడో నాకైతే సందేహంగానే ఉంది. ఆ ప్యాడీ కల్టివేషన్, వరి సాగుకు సంబంధించిన ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుని? ఇట్ మైట్ బీ ట్రూ యాజ్ ఇట్ వాజ్ రియాలిటీ బేస్డ్. అదేంటంటే నిజానికి తగింది, అందుకని దాన్ని తీసుకున్నాను. అండ్ అయినా హూ డాష్ దట్ ఐడియా టు హిమ్. ఎవరిచ్చుంటారు ఆ ఐడియా? ఎవరిచ్చుంటారంటావు? అప్పుడు మనం ఏంటంటే హూ గేవ్ దట్ ఐడియా టు హిమ్. అలాంటి ఐడియా ఎవరిచ్చుంటారంటావు? నన్.
మైట్ హ్యావ్ గివెన్ దట్ ఐడియా ఇన్ పర్టికులర్. చూడండి, మైట్ హ్యావ్ గివెన్ అని వచ్చింది అంటే గేవ్ అనేది వాడాలి. హూ గేవ్ దట్ ఐడియా టు హిమ్. ఓకే, ఇంకో రకంగా హూ మైట్ హ్యావ్ గివెన్ దట్ ఐడియా టు హిమ్ అని కూడా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం, సింపుల్గా ఉంటుంది కాబట్టి. హూ గేవ్ దట్ ఐడియా టు హిమ్, ఎవరిచ్చి ఉంటారంటావు, ఎవరిచ్చారు? నన్. మైట్ హ్యావ్ గివెన్ దట్ ఐడియా ఇన్ పర్టికులర్ ఐ ఫెల్ట్ హీ హ్యాడ్ న్యాచురల్ క్వాలిటీ ఆఫ్ విజ్డమ్ హ్యాడంట్ హీ. అతను స్వాభావికంగా అతనిలో ఆ జ్ఞానం ఉంది, ఆ తెలివితేటలు ఉన్నాయి, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, ఎవరు ఇవ్వాల్సిన పని లేదని ధన్విన్ చెప్తున్నాడు. ఎస్, ఇట్ వాస్ ప్రూవ్డ్ సెవరల్ టైమ్స్. అవును, నిజం, చాలాసార్లు అతను నిరూపించుకున్నాడు. హీ వాజ్ గిఫ్టెడ్, అతనికి వరం అది. ఎస్, ఐ టు ఫెల్ట్ సో. అవును, నేను కూడా అంతే ఫీల్ అయ్యాను. ఈ విధంగా కాన్వర్జేషన్ ఉంటుంది. తర్వాత యస్విన్ ఏం చెప్పొచ్చు, ఎండ్ చేద్దాం, ప్రాపర్గా కూడా ఎండ్ చేద్దాం దీన్ని. యస్విన్ ఏం చెప్పొచ్చు అంటే గుడ్ బాయ్ అని చెప్పొచ్చు. యస్విన్ ఏం చేయొచ్చు, గుడ్ బాయ్ ఫర్ నౌ. ఇక చాలు మనం మాట్లాడుకుంది ఇప్పటికీ. ఓకే, గుడ్ బాయ్ ఫర్ నౌ. దానికి ధన్విన్ కూడా ఏం చెప్పొచ్చు, గుడ్ బాయ్ అంటే, గుడ్ బాయ్ అంటే గాడ్ బీ విత్ యూ అని అర్థం. ఓకేనా, GOODBY, గుడ్ బాయ్ ఫర్ నౌ. ఓకే, గుడ్ బాయ్ ఫర్ నౌ అని యస్విన్ అంటే ధన్విన్ కూడా గుడ్ బాయ్ అంటే ఎండ్ చేసినట్టు అనమాట. కంక్లూజన్ పార్ట్ కూడా మనం ఓకే, గుడ్ బాయ్ ఫర్ నౌ అంటే గుడ్ బాయ్. ఈ విధంగా మనం ఏంటంటే ఒక కాన్వర్జేషన్ అనేది ప్రాపర్ స్ట్రక్చర్ కూడా చూడడం అయితే జరిగింది. ఇది గైడెడ్ కాన్వర్జేషన్ అంటే వాళ్ళే చెప్తారు ఏ ప్లేస్ చేయాలో, కాబట్టి దాని ప్రకారమే మనం ప్లేస్ చేయడం జరిగింది. ఈ విధంగా కాన్వర్జేషన్ కూడా చూసాం. WH వర్డ్స్లో మనం ఇన్వర్షన్ గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత WH క్వశ్చన్స్ ఎట్లా వేటికి సంబంధించి ఏమేమి వాడతారు అనేసి, హూ ఎప్పుడు వాడతారు, వాట్, విచ్ ఇవన్నీ ఎప్పుడు వాడతారు అనేది చూసాం. అట్లానే కాన్వర్జేషన్ అనేది కూడా దీనిలో అయితే మనం చూడడం జరిగింది. ఇదే విధంగా అండ్ పోర్టల్ అన్ని అంశాలు కూడా మీకు ఇక్కడ ఐకార్డ్స్లో వస్తూ ఉంటాయండి. ఐకార్డ్స్ ద్వారా ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ ఎండ్ స్క్రీన్స్, ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి, వాటి ద్వారా కూడా మీరు టోటల్ సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ టైటిల్ ఉంటుంది, దానికి ఇచ్చేస్తే డిస్క్రిప్షన్లో 24/7 మీకు ఎప్పుడైనా యాక్సెస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లోనే లింక్స్ ఉంటాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.